చూసినట్టుగా అన్ని ఎమోషన్స్ మిక్స్ అయి ఉంటాయి. ఒక మంచి కిడ్నాప్ డ్రామా ఇది యాక్చువల్లీ. దాంతో పాటుగా ఒక థ్రిల్లర్, లైట్‌గా ఎమోషన్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. ఆహ్, నేను ఇందాక చెప్పడం స్పీచ్‌లో మర్చిపోయా అనుకున్నా గానీ, బేసికల్లీ ఇది ఒక ఇట్స్ ఎ డైలాగ్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి మధ్యన ఒక డిస్కషన్ నడుస్తుంటుంది సినిమాలో. సో, నా క్యారెక్టర్ వచ్చేసి ఒక రిచ్ కిడ్, ఇంకో క్యారెక్టర్ వచ్చేసి ఒక పూర్ మ్యాన్. మేము వీకెండ్ గెట్ అవేకి వెళ్తాం, వీకెండ్ స్పెండ్ చేయడానికి అన్నట్టు. అక్కడ ఆ విల్లాలో పనిచేసే పనోళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేసేస్తారు. సో వాళ్ళకు ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, నాకు ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో ఇట్స్ లైక్ రెండు మర్జ్ అయినట్టు అట్లా. యా కొంచెం బెటర్ అయింది, ఐ వుడ్ సే డెఫినెట్లీ. బిగ్ బాస్కి వెళ్ళిన కారణమే నా తాలూకు రీచ్ పెంచుకుందామని. ఎందుకంటే నేను అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశా, యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేశాను. బట్ లీడ్స్గా ట్రై చేసిన ప్రతిసారి అందరూ అడిగే క్వశ్చన్ అంటే మార్కెట్ ఏంటి, నీకు ఎంతమంది వస్తారు అన్న ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతుండేవాళ్ళు నన్ను. సో అది క్లియర్ చేద్దామని చెప్పి నేను బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ ద్వారా నాకు ఒక రీచ్, ఎక్స్పోజర్ వస్తుంది. సో నెక్స్ట్ టైం ఆ క్వశ్చన్ అడగకుండా ఉంటారన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. దానివల్ల కొంచెం హెల్ప్ అయింది. ఇప్పుడు అంతకుముందు 10 మెట్లు ఎక్కాల్సి వస్తే ఇప్పుడు 7 మెట్లు ఎక్కితే సరిపోతుంది. బట్ ఇంకా స్ట్రగుల్ అయితే ఇంకా నడుస్తుంది. ఓకే. ఐ థింక్ మా మా మూవీకి మా స్పేస్ ఉంటుంది అనుకుంటున్నా. అంటే మన సంక్రాంతికి 4 పెద్ద సినిమాలు వచ్చాయి. 4 ఎవ్రీబడి విల్ హ్యాడ్ ఇట్స్ ఓన్ స్పేస్. ఆడియన్స్ మన తాలూకు కంటెంట్, ట్రైలర్స్, సాంగ్స్ నచ్చితే ఖచ్చితంగా వెళ్ళి చూస్తాను అనుకుంటున్నాం. మేము కూడా వీఆర్ ట్రయింగ్ ఎ లిమిటెడ్ నైస్ రిలీజ్ సో దట్ మాకంత అన్ని థియేటర్ల అవసరం లేదు మాకు. సో మా థియేటర్స్, మా లిమిటెడ్ రిలీజ్లో థియేటర్కి ఆడియన్స్ వచ్చి చూస్తే విల్ బీ హ్యాపీ. అవును, తప్పదు కదా సార్. యా అంటే చిన్న సినిమాని జనాలకు తెలిసేలా చేయడమే మా ఎఫర్ట్. అంటే ఇప్పుడు బజ్ క్రియేట్ అయితేనే కదా జనాలు చూసేది. బికాజ్ మా సినిమాలో స్టార్స్ ఎవరు లేరు. సో మా 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 చేతనైనంత మేము మా వంతు జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడమే పబ్లిసిటీ అంటే. సో దాని ద్వారా వీఆర్ ట్రయింగ్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్. అంతే. థ్యాంక్ యూ సార్. పాటలు ఇంకా బాగుంటాయి చూడండి.